ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? చంపేస్తా ఆపై. ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? మాట్లాడంటే నిశ్చితార్థం ఆగిపోయింది చాలా. ఇటు పైకి ఎదవలాగా అంటాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత పని చేసి వచ్చినానా? నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసావా? ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా? మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో లోపలికి వెళ్ళరా. వాడేం చేశాడు? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇక జరగాల్సిందేం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. డాడీ, ఇది మీకు జరిగిన అవమానం కాదు, నాకు జరిగిన అవమానం. నీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి. నాకు ఖర్చు అయిందిగా. 25 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు. ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్నే అతనికి దూరం చేస్తాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా. డాడీ, వెన్ యూ కాన్ బీట్ దెమ్ జాయిన్ దెమ్. సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పెట్టి పెడతావా నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలవకూడదు. విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలను. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. సారీ, మేము చేస్తాం. చిన్న ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఫండ్స్ చూస్తే టైట్ గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బేబక్క సపోర్ట్ గా బ్లడ్ ఎట్టేస్తాను. పద బేబక్క, వెళ్ళి కొంపలు కూల్చేద్దాం.